హాయ్ ఫ్రెండ్స్, నేను మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియోలో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏంటి? అది ఎవరు చేసుకోవాలి? చేసుకోకపోతే ఏమన్నది క్లియర్ కట్‌గా చెప్తాను. ముందుగా ఆధార్ వెబ్‌సైట్‌లోకి రండి. డాక్యుమెంట్ అప్డేట్ అనే ఫీచర్ మీద సెలెక్ట్ చేసుకోండి. కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అని కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ 14/3/2024 వరకు మనం ఫ్రీగా దీన్ని చేసుకోవచ్చు. అసలు డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏంటి? అది చేసుకోకపోతే ఏమవుతుందో ఒక్క నిమిషంలో చెప్తున్నాను. ఆధార్ వచ్చి మనకి 10 సంవత్సరాలు దాటుతుంది. 2011లో మనకు ఆధార్ వచ్చింది. 2011 నుంచి 2016 మధ్యలో ఎవరైతే ఆధార్ తీసుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్డేట్ చేసుకోవాల్సిందే. 2016 తర్వాత అన్నీ డాక్యుమెంట్ బేస్డ్ ఎన్రోల్మెంట్ వచ్చినాయి కాబట్టి వారు అప్డేట్ చేసుకోకపోయినా పర్లేదు. లేదు డౌట్‌గా ఉందనుకుంటే మనం ఇక్కడ వెబ్‌సైట్‌లోనైనా సరే మన ఆధార్ నెంబర్ కొట్టి చెక్ చేసుకోవచ్చు. ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే కామన్ డాక్యుమెంట్ ఐడీ ప్రూఫ్‌కి, అడ్రస్ ప్రూఫ్‌కి. రేషన్ కార్డు పనికొస్తుంది. ఓటర్ ఐడీ కార్డు పనిచేస్తుంది. గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏ ఐడీ కార్డ్ అయినా దాని మీద అడ్రస్ ఉంటే అది పీఓఐకి, పీఓఏకి 2 ఉపయోగపడుతుంది. ఫోటో అడ్రస్ క్లియర్‌గా ఉంటే చాలు. అంతేకాకుండా పాస్‌పోర్ట్ ఉపయోగపడుతుంది. ఓకే. లేకపోతే అడ్రస్ సరిగ్గా లేకపోయిందనుకో ఫ్రెండ్స్, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. పీఓఐకి వేరుగా ఉంటాయి. పీఓఏకి ఆ డాక్యుమెంట్స్ వేరుగా సబ్మిట్ చేయొచ్చు. పాన్ కార్డు ఉంది. పీఓఐకి ఉపయోగపడుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, 10th క్లాస్ మార్క్ లిస్టు, గవర్నమెంట్ ఇష్యూడ్ ఏదైనా గుర్తింపు ఐడీ కార్డు ఉంటే అదే ఐడీ కింద ఉపయోగపడుతుంది. పీఓఐ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మన గుర్తింపు అంతే. అడ్రస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, బ్యాంక్ బుక్ మ్యాక్సిమం అందరికీ ఉంటుంది. ఆ బ్యాంక్ బుక్‌తో అప్డేట్ చేసుకోవచ్చు. లేకపోతే రెంట్ అగ్రిమెంట్ అయినా పనిచేస్తుంది అంటున్నారు. ఇవేమీ లేకపోతే యూఐడీ స్టాండర్డ్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. దాని మీద మన వీఆర్ఓ గారు కానీ, మన పంచాయతీ సెక్రటరీ కానీ, లేకపోతే గెస్టెడ్ ఆఫీసర్ ఎవరైనా సిగ్నేచర్ చేసుకుంటే అడ్రస్ ప్రూఫ్ కింద దాన్ని కన్సల్టేట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఒకసారి యూఐడి మన క్వశ్చన్ అండ్ ఆన్సర్కి పీడిఎఫ్ వచ్చింది. పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి, మీకు ఉపయోగపడవచ్చు. చెక్ టు సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మీరైనా సరే మీ ఆధార్కి డాక్యుమెంట్ అప్డేట్ అవసరం ఉందో లేదో మీ ఆధార్ నెంబర్ కొట్టి క్యాప్చా కోడ్ కొట్టి ఓటీపీ మీద సెండ్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి నీడ్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఒకసారి చూడండి, ఒకసారి నేను కొడుతున్నాను, ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన ప్రతి ఆధారు డాక్యుమెంట్ అప్డేట్ తప్పనిసరి. రీసెంట్గా మ్యారేజ్ అయ్యి వాళ్ళ పేరు అడ్రస్ మార్చుకుంటారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. మిగతా ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. ఇక్కడ నా డీటెయిల్స్ అన్నీ చూపించినాయి, కరెక్ట్గా ఉన్నాయి. అందుకే ఐ వెరిఫైడ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్ని నా దగ్గర రేషన్ కార్డు ఉంది కాబట్టి రేషన్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ డాక్యుమెంట్స్ అన్నీ పీఓఐడికి అప్లోడ్ చేయొచ్చు. కిందకు వచ్చాను. ఇక్కడ కూడా నా దగ్గర రేషన్ కార్డు ఉంది కాబట్టి రేషన్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ అనేది 300 KB కన్నా బిలో ఉండాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నాను. చేసుకోండి. ఒకవేళ వీటి మీద డౌట్లు ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.
ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ డాక్యుమెంట్ ఎగ్జాక్ట్లీ అని అడుగుతుంది. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి నేను ఓకే చేసేస్తున్నాను. రెసిడెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చూపిస్తుంది. సబ్మిట్ క్లిక్ చేశాను. మనకి సబ్మిట్ అయిపోయి అక్నాలెడ్జ్‌మెంట్ జనరేట్ అయిపోయింది. స్టూడెంట్స్లో కూడా చాలామంది పేరు అడ్రస్ కరెక్షన్ చేసే ఉంటారు. రీసెంట్గా మనకి జిల్లాలు కూడా అప్డేట్ అయినాయి. అవి కూడా మార్చుకొని ఉంటారు. పేరులో ఒక అక్షరం తప్పు ఉండి రీసెంట్గా జిల్లా మార్చుకొని ఉన్నవాళ్ళు ఇక చేయని అవసరం లేదు. ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.